మగోడైతే సింగిల్ గా గెలవాలి. మగోడైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడినా గెలిచిన ఒక్కడే అలా గెలవాలి. 40 సంవత్సరాలు సీనియారిటీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు దేనికి ముగ్గురు నలుగురు పోటీ పెట్టుకొని మోడీని పట్టుకుని టార్మారు చేసి దాని దేనికి సింగిల్ గెలువు అది మగోడతాను. దమ్మున్న రాజకీయ నేత జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఎందుకని భయపడుతున్నాడు? చూడు, నేను ఒక మాట చెప్తా. వాసం వల్ల మొగుడు ఒక మాట అన్నా ఎప్పుడైనా వాడు ఇప్పుడు నా నోరు మంచిది కాదులే కానీ ఇప్పుడు అనుకుంటే అన్ని చెడ్డే వస్తాయి. అది ఎందుకని అసలు మరి ఇప్పుడు నాకు రైతు భరోసా పడాలి, రైతు భరోసా లేదు. మా అమ్మాయి కాలేజీ బాగుంది, కాలేజ్ ఫీజు లేదు. ఇంట్లోనే ఉంది. పోయిన సంవత్సరం 2200కి ధాన్యం కళ్ళాల్లో మూస్తే 1300లకు అమ్మేవిడి. ఇంకా రైతులు మేము సాగుకు ఏం చేయాలి? 22 ఏళ్ళ కళ్ళాల్లో మిరపకాయలు అమ్మితే 10 ఏళ్ళు ఇవ్వాలి. అయ్యో కళ్ళాల్లో ఉన్నాయి, చూపిస్తావా? 8-9 ఏళ్ళకి పత్తి అమ్మితే 4 ఏళ్ళకి అడిగా నా కొడుకు లేడు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి వల్లే జరుగుతుందంటారా? మరి మీరు మీడియాలో చూపిస్తే సాయంత్రాన్ని మాకు కొత్త పగలు కొడతారా నా కొడుకులు పోలీసులు? ఇప్పుడు ఇదే గిన నువ్వు టీవీ సాగులో పెడితే సాయంత్రానికి కొత్త పగలు కొడతాను ఇస్తాను. అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అట్లాంటి రాజకీయం, రౌడీ రాజకీయం జరిగింది. ఇప్పుడు లుక్షా నా కొడుకు అయితే ఎవరు? ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత సుధీర్ ఏ పని చేయాలో ముఖ్యమంత్రి పని చేస్తున్నాడు. కానీ అతను బేసిక్ లక్షణం ఏంటి? అతను ఎందుకు పైకి వచ్చాడు? పోరాటం చేశాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు. సరెండర్ అవ్వలేదు. వాళ్ళు ఏదైనా పోస్ట్ ఇస్తే తీసుకోలేదు, వచ్చేసాడు. ఇదే కదా. లేకపోతే వెంకటరావు గారి కొడుకులు లేరా? జనార్దన్ రెడ్డికి లేరా? చెన్నారెడ్డికి లేరా? మనకి ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళందరికీ కొడుకులు లేరా? రామారావు గారికి, ఎన్టీ రామారావు కొడుకులు లేరా? మిగతా కొడుకులు ఎవరికి రాని ఆపర్చునిటీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది? నువ్వు ఫైట్ చేసేటువంటి నేచర్ ఉన్నవాడు అని చెప్పి ప్రజలు నమ్మారు. వినిపించే తొలి పాఠం, పులకించే